హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామనండి. నేను వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ మీకు చెప్తానండి. ఇది వచ్చేసి స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవ్వడానికి బెస్ట్ అనేది బర్న్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇది నా డైలీ రొటీన్ ట్రై చేసి ప్రాసెస్ అనేది వాడి మీకు చెప్తున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీకు కూడా యూజ్ అయితే కంపల్సరీ అండ్ ట్రై చేయండి. జీలకర్ర, సోంపులు, దీన్ని మిక్స్ చేసి సోంపులు, జీరా అండ్ మిక్స్ అనేది పట్టిన తర్వాత ఈ మూడు చూసారు కదా, దీన్ని ఎలా మిక్స్ అనేది ఇంత మెత్తగా పట్టాలి. ఓమా పట్టిన తర్వాత దీన్ని వేడి నీళ్ళలో అయితే వేసుకుంటున్నాను. మెంతులు స్పూన్, వీటిని ఫస్ట్ వాటర్లో కలుపుకొని స్టవ్ మీద మిక్సీ పట్టిందంతా కూడా వేడి చేయాలి. బౌల్లో మొత్తం అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ సపరేట్గా ఒక బౌల్లో నేను స్టోరేజ్ అయితే చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నాకు చాలా రోజులు వస్తుంది. ఇలా మెత్తగా పట్టిన దాన్ని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత స్టోరేజ్ అయితే పెట్టేయాలి. ఒక స్పూన్ అయితే నేను ఎలా యూజ్ చేస్తానో మీకు చూపిస్తాను. వేడి వాటర్ గ్యాస్ మీద కొంచెం వాటర్ అయితే నేను పెట్టేసుకున్నానండి. ఈ వాటర్ అనేది కొంచెం వేడవ్వాలి. గ్యాస్ని నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. వాటర్ అనేది ఇలా వేడయ్యాక మరీ ఇంత మరగనివ్వద్దండి. నేను కొంచెం చాలాసేపే పెట్టేసుకున్నాను. మళ్ళీ దీన్ని చల్లార్చుకోవాలి. వాటర్ని వచ్చేసి నేను ఒక గ్లాసులో పోసేసుకుంటున్నాను. నేను ఎంత తాగుతానో అంతే తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ కూడా తాగొద్దు దీన్ని. అంటే ఒక్క గ్లాస్ వచ్చేలాగా చూసుకోవాలి. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. దీంట్లోకి నేను స్టోరేజ్ చేసుకున్న నా పౌడర్ని అయితే ఒక టీ స్పూన్ వేసేసుకుంటున్నానండి. వేసేసుకున్న తర్వాత దీన్ని నేను మిక్స్ చేసుకుంటున్నా. మిక్స్ చేసి దీన్ని కొద్దిసేపు చల్లార్చనివ్వాలి. వేడివేడిగా తాగితే మన నోరు కాలిపోతుంది కాబట్టి మరీ అంత వేడిగా ఉండద్దు. దీన్ని కొద్దిసేపు నేను చల్లార్చుకుంటున్నాను. తర్వాత దీన్ని తాగేయడమే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఐ హోప్ నా వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి.